గుండెపోటు లేకపోతే ఇదనేది అది మళ్ళీ ధృవీకరించుకున్నాక చెప్తారు. సాధారణంగా ఏంటంటే అతనికి వచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట. గ్యాస్ట్రిక్ ట్రబుల్ గుండెపోట్లాగానే ఉంటుంది, పట్టేస్తుంది, గుండె ఇట్లా పట్టుకుని వెళ్తారు సాధారణంగా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. మా ఇంట్లో మా నాన్న చూసాం ఆయన్ని దాదాపుగా ఒక 5-6 సార్లు ఆయన విశాఖపట్నంలోను, విజయవాడ, గుంటూరు, మన దాన్ని ఏమంటారు, హైదరాబాద్లోను, వరంగల్లోను గుండె పట్టుకుని పడిపోవడం, అది గుండెపోటు అని చెప్పేసి హాస్పిటల్. అంటే అప్పుడు ఆయన కలెక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, షాప్లో పనిచేసేటప్పుడు. ఆ కలెక్షన్స్ డబ్బులు ఆ షాపులో ఎక్కడైనా షాప్లో పెట్టాక ఇట్లా గుండెపట్టు నొప్పిగా ఉందనేస్తే తీసుకువెళ్ళడం హాస్పిటల్. హార్ట్ అటాక్ అనేది ఒకసారి వస్తుంది, రెండోసారి వస్తుంది, అంతే తప్పించి అన్నిసార్లు రాదు. దాదాపుగా 4-5 సార్లు అట్లా మళ్ళీ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్లో చేరడం. ఆ హాస్పిటల్లో డాక్టర్లు ఆ గుండెకి సంబంధించిన ఇంజక్షన్లు అవన్నీ చేస్తుండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనకి పుస్తకాల్లో వీటిలో కూడా రాస్తుంటారు. పూర్ణచంద్రరావు గారిని ఒక రచయిత, ఆయన ఆయుర్వేద డాక్టర్ అనమాట. అంటే BAMS, మంచి క్లినిక్, కమ్యూనిస్టులకు సంబంధించిన క్లినిక్ ఒకటి ఉండేది అక్కడ ఇంటి దగ్గర. ఓసారి ఇంటి దగ్గర బాగా హార్ట్ అటాక్ అన్నప్పుడు తీసుకెళ్తే అక్కడికి, అసలు ఇది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు, ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ ఎవరు వాడమన్నారు మిమ్మల్ని, ఆయనకు ఉంది హార్ట్ అటాక్ కాదు, ఈ సిగరెట్లు తాగుతారు కదా అంటే అవునని చెప్తే, ఆ సిగరెట్లు తాగడం వల్ల కడుపులో పసర పేరుకుపోయి ఆ పసర అప్పుడప్పుడు ఎగతంతు ఉంటుంది, ఆ ఎగతనినప్పుడు వచ్చే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది, ఇక పైన ఒక్క సిగరెట్ కూడా తాగడానికి వీల్లేదని చెప్పి చెప్పుకొచ్చారు. సాధారణంగా ఈ మద్యము సిగరెటు అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబులే వస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినప్పుడు ఈ పార్ట్లో పట్టేస్తుంది, బాగా నొప్పిగా అనిపిస్తుంది విపరీతంగా, దాన్ని గుండె నొప్పి అనినే అనుకుంటారు. ఒక్కోసారి అది డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ గుండె నొప్పి అని కానీ వెళ్ళినప్పుడే ECG అవి తీస్తారు, అవి కనబడలేదు అంటారు, లేకపోతే